నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రఘువరన్ బీటెక్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ చెప్పలేనికి ఆ డైలాగ్ యొక్క అంతరార్థం ఏంటంటే, ఎడంపాపుడు దూకొని ఏదో టిప్ టాప్గా ఉన్నా అని చెప్పి అంత అమాయకుడు అనుకుంటున్నానేమో, అంత అమాయకుడు అయితే కాదు అని చెప్పి హీరో అంటూ ఒక డైలాగ్ ఎలివేట్ చేస్తాడు. ఈ సందర్భంగా నేను ఆ డైలాగ్ ఎందుకు చెప్పినానంటే, వైసీపీకి సంబంధించిన ఒక అతను చాలాసార్లు ఏమైనా సోషల్ మీడియాలో కాదు, ఆయన ఏకంగా ఎత్తుకొని పోయి ఈ యొక్క వైసీపీ పార్టీ యొక్క కార్యాలయాల్లో పెట్టి మీడియా సమావేశంలో నీతులు చెప్పిస్తూ ఉంటారు. అతను ఒక కొంచెం కేసు తీసుకొని నడుస్తూ ఉంటాడు. అతని పేరు నాగార్జున యాదవ్. ఆయన గురించి మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి టాపిక్ ఏంటంటే, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల మందు బంద్ అనే విషయం అందరికీ తెలుసు. సరే, ప్రీ ప్లాన్డ్గా కొంతమంది ముందు రోజు కొన్నోళ్ళు అక్కడక్కడ పుచ్చుకున్నటువంటి విషయం వాస్తవమే. ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి విషయం కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. కానీ ఎవరైనా సరే కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పోలీసు వాళ్ళ చేతల్లో కన్నా పట్టుబడితే వాళ్ళు ఎత్తకపోయి వాళ్ళని జైల్లో వేస్తారని చెప్పి డీసెన్సీ మెయింటైన్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అదిగాక గాంధీ జయంతి సందర్భంగా అన్ని చోట్ల ఈ యొక్క చికెను మటన్ ఇదంతా బంద్. నిన్నటికి నిన్న ఏం జరిగిందంటే, అక్టోబర్ 2ను పురస్కరించుకొని గతంలో జియో సిమ్లు రిలీజ్ అయినప్పుడు నాకు బాగా గుర్తు. ఆ క్రమంలో ఏమైంది, జియో అనేది నెక్స్ట్ 3-4 నెలలు పోయినాక ఎక్కడ మార్కెట్లో అందుబాటులో ఉండదని చెప్పి హార్డ్ సేల్స్ అయిపోయినాయి. నాకు ఈరోజే జియో సిమ్ కావాలా, లేకుండా ఎల్లుండికి వచ్చా పర్లేదు అని చెప్పి, లేకుండా ఉంటే ఎన్నో దూరంగా బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఏదో డబ్బులు పంపించి ఆ నుంచి జియో సిమ్ కొనుక్కొని ఆ నుంచి స్పీడ్ పోస్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులను కూడా నేను అతి దగ్గర నుంచి చూసా. అదే మాదిర నిన్న గాంధీ జయంతి అయితే నిన్నటికి నిన్న ఈ చికెను మటను కాదు, ఏకంగా రోటీ పాయ తింటే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి, అంటే ట్రెండింగ్లో తింటే ఆ మజానే వేరు. గాంధీ జయంతి సందర్భంగా తింటే ఆ మజా చెప్పలేనంత విధంగా వస్తుందని చెప్పి ఈ యొక్క నాగార్జున యాదవ్ అంటూ ఆయన సిద్ధపడినాడు. అందుకేం చేశాడు, సత్తెనపల్లి నియోజకవర్గంలో అంటే పల్నాడు జిల్లాలో అక్కడ పోయి ఒక హోటల్ పోయినాడు. హోటల్ పోయి కూర్చొని ఆయన ఏమడిగినాడు, ఓనా 2 రోటీలు పాయ అయితే ఒక 2-3 ప్లేట్లు దాన్ని ఏం చెప్పినాడు. ఆడ ఉన్నటువంటి యజమాని పేరు శేఖరం. ఆయన ఏం చెప్పినాడంటే, అన్న ఈడ మనం ఈరోజు చేయలేదు ఇటువంటి నాన్ వెజ్, కాబట్టి ఇవ్వడం కుదరదన్నా అని చెప్పినాడు. తర్వాత ఈయన మళ్ళీ ఏదో ఆర్డర్ చేయడము ఉన్న పలంగా ఆయన అన్న 10 నిమిషాలు టైం పడుతుంది అని చెప్పినాడు. ఈ 10వ నిమిషం లోపే ఈయనకు ఓపిక లేదు ఈ నాగార్జున యాదవ్కి. ఏం చేశాడంటే, మనం మీడియా సమావేశాల్లో కనిపించేంత అంత శుద్ధపోస అంత మెతక మనిషి అయితే కాదు, నిన్న చూస్తామంటే అర్థమవుతుంది. అందుకు ఆయన ఏం చేశాడు, ఏకంగా ఈ హోటల్ యజమాని అయినటువంటి ఈ శేఖర్ పైన దాడి చేసేశారు. అదేగాక ఇంకా హోటల్లో పనిచేసే వ్యక్తులు ఊరికే ఉండరు కదా, అన్న నాగార్జున అన్న ఏందన్నా ఇది తప్పు కదనా అని ఇద్దరు ముందుకు వచ్చితే ఇద్దరిని కూడా పట్టుకొని పాడుగా కొట్టేశారు ఈ యొక్క నాగార్జున యాదవ్తో పాటు ఆయన ముఖ్యమైన అనుచరులు. ఇది వాస్తవంగా జరిగినటువంటి టాపిక్. తర్వాత ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు ఆయన్ని ఏదో మందలి, నాగార్జున యాదవ్ గారు ఇది తప్పు, ఇక్కడి నుంచి పోండి అని చెప్పి పోలీసు వారు కేవలం మందలు ఇచ్చినట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఈ కేసుని అన్ని చోట్ల అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల్లో వ్యాపించింది కాబట్టి సోషల్ మీడియా వేదికగా పోలీసు వారు ఇప్పుడు ఆ కేసును సీరియస్గా తీసుకొని ఈ నాగార్జున యాదవ్ని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అటెంప్ట్ మర్డర్ కేసు అంటే 307 కింద ఆయన పైన కేసు పెట్టాలని చెప్పి ఈ యొక్క శేఖరు ఎవరైతే యజమాని ఉన్నారో ఆయన కాక మిగిలిన ఇద్దరు ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా పోలీసు వారిని అయితే కోరుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో నేను ఇంకొక మాట చెప్తా. ఈ మధ్య రోజా గారు పవన్ కళ్యాణ్ గారిది ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆమె ఒక డైలాగ్ చెప్పింది. ఏంటంటే, మీకు ఓజీ సినిమాలు లేకుంటే సినిమాలు చేసుకోవడంతో మీకు టైం సరిపోతుంది, ముందు ప్రజా జీవితంలోకి రండి, ప్రజలు పరిపాలించండి, ప్రజలు బాగోగులు చూసుకోండి, అన్నదాతలు అక్కడ చచ్చిపోతున్నారని చెప్పి ఆవిడేదో నీతులు చెప్పడం మొదలుపెట్టింది. అదే రోజు సాయంత్రం నేను మళ్ళీ యూట్యూబ్లో వీడియో చూసా. అదేంటంటే, అంబటి రాంబాబు యొక్క సొంత ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఆయన ఏం చేస్తున్నాడు, ఎక్కడికెక్కడికో ట్రిప్లు వేస్తున్నాడు. ఇంకా అమెరికాకు పోయినాడు. అమెరికాకు పోయి కూరగాయలు తరగడము, నేను చూడు ఎంత బాగా వంట చేస్తాను అని చెప్పి ఆ వంటలు చేయడము, ఆ వంటలు పబ్లిక్ అందరికీ పోస్ట్ చేయడం. రాష్ట్రం బాగలేదని చెప్తాను మీరే. ఇటువంటి రాష్ట్రం బాగలేనప్పుడు మీరు అంత శుభ్రంగా, అంత సున్నితంగా, అంత హ్యాపీగా ఏ విధంగా తింటున్నారు మీరు? ముందు నువ్వు ప్రశ్నించాల్సింది ఈ అంబటి రాంబాబు గారిని. అసలు అంబటి రాంబాబు గారి టాపిక్ ఇప్పుడు ఎందుకు తెచ్చానంటే, ఈ అంబటి రాంబాబు వెనకుండి పెంచి పోషించాడు. ఈ కట్లపావుని కాస్త నాగుబామాద తయారు చేశాడు ఈ నాగార్జున యాదవ్ని. ప్రైమరీ మిస్టేకు ఈ యొక్క అంబటి రాంబాబుది. ఆడందరూ చెప్తున్నారు, చుట్టూరు ఎవరైతే జనాభా గుమ్మికున్నారో నాగార్జున యాదవ్ అన్నాడంటే ఒకే మాట, ఎవడైనా రాని తేల్చుకుందాము, అంత ఆశమాశగా లేదు. ఇదే సత్తెనపల్లి నియోజకవర్గం కేంద్రంగానే గతంలో మా జగనన్న వచ్చినప్పుడు రప్ప అని ఈ నుంచే కదా మేము రాష్ట్రానికి ఒక నినాదం పంపించాము, ఏం మర్చిపోయినారా? అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను పనిచేస్తా ఉన్నాను. నా నైజం కూడా అట్టే ఉంటుంది, మీరు చేతనైతే ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని చెప్పి నాగార్జున యాదవ్ హుకుం జారీ చేసినట్టుగా మనకైతే అర్థమవుతుంది. సో దీనిపైన పోలీసు వారు ఏ విధంగా స్పందిస్తారో మనం అయితే ఖచ్చితంగా చూడాల్సినటువంటి విషయం. ధన్యవాదాలండి.